స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ నుంచి రాబోతున్న చిత్రం పుష్ప. నిర్మాత, దర్శకుడు, హీరో ఈ ముగ్గురికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్లో విడుదల చేయబోతున్నారు. బిజినెస్ కూడా దేశవ్యాప్తంగా, ఓవర్సీస్లో భారీగా జరిగింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనివ్వాలంటే మల్టీప్లెక్స్లో, థియేటర్లలో టికెట్ ధరలు ఇప్పుడున్నవే కాకుండా ప్రభుత్వం పెంచుకోవడానికి అనుమతిస్తున్నవి కూడా సరిపోవు. దీంతో నిర్మాతలు మరింత భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాయబోతున్నారు. నైజాంలో టికెట్ రూ. 500. నైజాంలో మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్ ధర రూ. 500, సింగిల్ స్క్రీన్స్లో ఒక్కో టికెట్ ధర రూ. 300 పెట్టాలని మైత్రి మూవీ మేకర్స్ ఆలోచిస్తోంది. ఏపీలో వారికి అనుకూలమైన ప్రభుత్వం ఉండటంతో పాటు ఓ మంత్రి కూడా వారి వ్యాపారంలో భాగస్వామి కావడంతో అనుకున్న రీతిలో అనుమతులొస్తాయని భావిస్తున్నారు. తెలంగాణలో వస్తాయా, రావా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విన్నవించాలని నిర్మాతలు రవిశంకర్, నవీన్, మోహన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ధరలతో మల్టీప్లెక్స్లకు, థియేటర్లకు ఒంటరిగా అయినా కుటుంబాలతో కలిసి వెళ్లాలన్నా ఆస్తులు అమ్ముకోవాలని బన్నీ అభిమానులే అంటున్నారు. హిందీలో ఒక 100 కోట్ల రూపాయలు. నైజాంలో పుష్ప బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 75 కోట్ల రూపాయలు రాబట్టాలి. రాయలసీమలో నష్టం వచ్చినా తిరిగిచ్చే పని లేకుండా 30 కోట్లకు అమ్మారు. ఏపీలోని బయ్యర్లతో 40 కోట్ల రూపాయలు వ్యాపారం చేశారు. ఇంత భారీ ధరలకు సినిమాను అమ్మారు కాబట్టి ఇప్పుడున్న ధరలతో వాటిని రాబట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు. సినీ పరిశ్రమకు ఏది కోరితే అది చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అలా అని నిర్మాతలు అడిగినంత ధరలకు అనుమతిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిర్మాతల ప్రణాళిక ప్రకారం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా తొలి రోజే 300 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందీలో ఇప్పటికే థియేటర్లన్నీ బుక్కయ్యాయి. అక్కడ తొలి రోజు ఒక 100 కోట్ల రూపాయలు గ్రాస్ వస్తుందని భావిస్తున్నారు.